వరకు పెద్ద సినిమా కోసం చాలా వెయిట్ చేశారు, చూశారు అంటే ఎప్పుడా ఈరోజు ప్రీమియర్ షో చూశారు కదా, ఎలా అనిపించింది? చాలా నిజంగా చరణ్ యాక్టింగ్ ఏదో సూపర్, బుచ్చిబాబు గారు డైరెక్షన్ అయితే ఇంకా సూపర్. ఏఆర్ రెహమాన్ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యూజిక్ డైరెక్షన్, ఎందుకంటే కొమరంపుల్లి చూసాం, నాని చూసాం, అవన్నీ ఎలాగ ఉన్నాయి. కానీ సినిమాలో అయితే నిజంగా మ్యూజిక్ కోసం అయినా ఉండాలనిపించింది. చాలా అంటే చాలా బాగుంది మూవీ కూడా నిజంగా. సినిమా అయితే స్టార్టింగ్ ఫస్ట్ హాఫ్ నుంచి ఫస్ట్ 10 minutes ఒక రేంజ్ లో తీసుకెళ్తారు. అక్కడ నుంచి ప్లాట్ఫామ్ స్టార్ట్ అవుతుంది స్టోరీ. డాన్స్ వేనమా డాన్స్ ఇరుకు, మెసేజ్ వేనమా మెసేజ్ ఇరుకు, ఎమోషనల్ స్టోరీ. ఒక మనిషి కింద పడిపోయినాడు ఎలా పైకి లేస్తాడో, లైఫ్ ని ఎలా ముందుకు వెళ్తాడో ఒక మెసేజ్ ఇచ్చి మంచి కంటెంట్ తో తీసారు. సినిమా అయితే బ్లాక్ బస్టర్ సినిమా అయితే తిరిగి చూడాలి. చాలా ఫ్యాన్ గా ఇప్పుడు పెద్ద అనే టీ షర్ట్ కూడా వేశారు. అంటే ఇప్పుడు పెద్ద సినిమా ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఈ రోజు ప్రీమియర్ షో చూసారు. మీ ఫీలింగ్స్? నా ఫీలింగ్స్ ఏంటంటే ఫస్ట్ నుంచి హైప్, సాంగ్స్ హిట్ అయ్యాయి, అన్ని మంచి మంచి సాంగ్స్, చాలా ఇంట్రెస్టింగ్ గా స్టోరీ లైన్ కూడా ట్రైలర్ లో ఇచ్చారు. సో ఆ హైప్ తోటే వచ్చాం. వర్త్ చూడడం వర్త్. సినిమా అయితే చాలా బాగుంది. గేమ్ చేంజర్ తర్వాత ఎలాంటి సినిమాతో వస్తాడో మళ్ళీ కంబ్యాక్ కోసం అని చాలా వెయిట్ చేసాం. కానీ ప్రాపర్ స్టోరీతోని ప్రాపర్ బీజేఎం ఏఆర్ రెహమాన్ ర్యాంప్ ఆడిచ్చి, బుచ్చిబాబు కూడా ప్రాపర్ స్టోరీ సెక్షన్. 3 hours కూడా అసలు 3 hours అని తెలియలేదు, చాలా బాగా తీసుకెళ్ళాడు, ఎక్కడ బోర్ కొట్టలేదు. సో సినిమా అయితే సూపర్ ఉంది. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కూడా టాప్ నాచ్. రామ్ చరణ్ కూడా యాక్టింగ్ చేశాడు. మరి రామ్ చరణ్ యాక్షన్ ఎట్లా అనిపించింది ఈ సినిమాలో మీకు? రామ్ చరణ్ యాక్టింగ్ నార్మల్ గా బాగా, ఈ సినిమాలో ఎమోషనల్ సీన్స్ కూడా ఇచ్చి పడేశాడు, మామూలు లేదు, టాప్ నాచ్ అంతే. దానికి తోడు ఏఆర్ రెహమాన్ బీజం చాలా ప్లస్. ఆ బాడీ కూడా ప్రాపర్ అథ్లీట్ బాడీ ఎలా ఉండాలో ఫుల్ డెడికేషన్, సూపర్ మాస్ అంతే. ఫైట్స్ ఎలా అనిపించింది? ఫైట్స్ కూడా అసలు మనం పెహల్వాన్ మనం నార్మల్ గా మనం చూసే అవకాశం ఉన్నది, కానీ బుచ్చిబాబు చాలా హార్డ్ వర్క్ చేసి అసలు ఎలా దాన్ని రీక్రియేట్ చేసారు, చాలా బాగుంది. యాజ్ ఇట్ ఈస్ పెహల్వాన్ ఫైటింగ్ ఎలా ఉంటుందో అది దించేశారు, చాలా బాగుంది. సినిమా గురించి చెప్పాలంటే అన్న, యాక్చువల్గా ఫస్ట్ 3 hours కూడా మేము సినిమా చూస్తున్నట్టయితే మాకు ఎక్కడ అనిపించలేదు. అదొక కళ, అదొక సినిమా. రామ్ చరణ్ అయితే ఇందులో యాక్టింగ్ అనేది కాదన్న, జీవించాడు. ఆయన ఒక అంత పెద్ద స్టార్ హీరో అయ్యి కూడా ఆ రకమైన యాక్టింగ్. లాస్ట్ అరగంట కూడా ప్రతి ఒక్కరి కంట్లో నీళ్లు రాకపోతే అది ఆ మనిషికి ఒక ఫీలింగ్స్ అనేవి ఉండవు. అదే సినిమా లాస్ట్ అరగంట కూడా ప్రతి ఒక్కరిని హృదయాన్ని కదిలించే సన్నివేశాలు ఎక్కువ ఉన్నాయి సినిమాలో. ప్రతిదీ స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు ఏ పార్ట్ తీసుకున్న సినిమాలో ఒక అద్భుతంగా తీశారు. బుచ్చిబాబు సేన 2వ సినిమాలోనే ఈ రకమైన దర్శకత్వం తీయడం అనేది ఆయనకి హ్యాట్స్ ఆఫ్ బుచ్చిబాబు గారికి. ముందు చెప్పినట్టే సినిమా ఒక రేంజ్ లో తీశారు సినిమా. అలాగే రామ్ చరణ్ అంటే యాక్టింగ్ అన్ని సినిమాలు ఒక ఎత్తు, ఈ సినిమా ఒక ఎత్తు. ఎలా ఉందండి సినిమా? సినిమా ఎప్పుడు అనుకున్న సినిమా అయితే గ్యారంటీ హిట్ అండి. హిట్ ఇది అని పక్కన పెడితే మామూలుగా ఇప్పుడు ఈ యువత అంటే ఇప్పుడు ఒక సినిమా చూసి చాలా ఇన్స్పైర్ అవుతారండి. దాన్ని వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పగలిగారా? అంటే మేము డే 1 నుంచి చూస్తుంది కూడా ఇదే. అంటే ఆ మెసేజ్ ఎలా ఇంటేక్ తీసుకెళ్తారన్న చూసాము. బట్ సినిమా హిట్ గురించి కంట మెయిన్గా ఏదైతే మనం మెసేజ్ పంపించాలనుకుంటున్నామో అది కరెక్ట్గా వెళ్ళిందా లేదా అన్నదే ఈరోజు వరకు మేము చూసింది. సో సినిమా అయితే చాలా బాగుంది. చాలా అంటే మన టార్గెట్ ఏంటి అనే విషయాన్ని ఎప్పుడు మనం దృష్టిలో పెట్టుకుని వెళ్ళాలి. ఏ పని చేసినా ఒక పర్పస్తో చేయాలి అనే మెసేజ్ ఈ యువతకి వెళ్ళాలి అన్న కోరిక ఏదైతే ఉందో అది రీచ్ అయ్యింది అని నేను అనుకుంటున్నాను. అది బాగా చూపించగలిగారు అన్నది నా ఒపీనియన్. సార్ చూస్తే పెద్ద టీ షర్ట్ వేశారు, క్యాప్ పెట్టారు, అసలు ఎంతో డిఫరెంట్ గా. ఈ సినిమాలో ఏమనిపించింది సార్ ఇప్పుడు ఈ ప్రీమియర్ చూసినప్పుడు? ఇది చాలా బాగుందండి. మెసేజ్ ఓరియంటెడ్, చాలా ట్విస్ట్లు ఉన్నాయండి. ఉప్పిన సినిమాకి మించిపోయిన ట్విస్ట్లు ఉన్నాయి. తర్వాత ఒక టార్గెట్ రీచ్ అవ్వాలంటే ఎన్ని అవరోధాలు వచ్చినా ఉపాయంతో అయినా సరే టార్గెట్ అచీవ్ అవ్వాలన్నది ఈ మెసేజ్ అండి. రామ్ చరణ్ గారి యాక్షన్ చాలా బాగుంది. ఆస్కార్ అవార్డు తెచ్చుకునే స్థాయిలో ఉంది. మేడం ఎలా అనిపించింది సినిమా? చాలా బాగుందండి సినిమా. మేము గాజువాక నుంచి వచ్చాము సినిమా కోసం చూడడానికి. శీలానగర్ లో ఉంటున్నాము. ఎలా ఉంది మేడం సినిమా? చాలా బాగుందండి. ట్విస్టులు మీద ట్విస్టులు ఉన్నాయి. బీజిఎం కూడా చాలా బాగుంది. బాగా ఎఫర్ట్స్, ఏ పని చేసినా బాగా ఎఫర్ట్ పెట్టి టార్గెట్ దృష్టిలో పెట్టుకొని చేయాలి. ఎన్ని అబ్స్టాకిల్స్ వచ్చినా చేయాలన్నట్టు బాగా మోటివేషన్ గా ఉంది మూవీ. చాలా బాగుంది. ఇలాంటి సినిమా మెగాస్టార్ కూడా నటించలేదు. 100%. మేము 83 నుంచి 82 నుంచి కూడా చిరంజీవి అభిమానులవి. మా అబ్బాయి నటించాడు. చిరంజీవి గారు కూడా లైఫ్లో ఇలాంటి సినిమా నటించలేదు. నేను గర్వంగా చెప్పగలను. మెగాస్టార్ తనయుడు నిజంగా సూపర్. నేషనల్ అవార్డు కొట్టాలి.
నేషనల్ అవార్డు కొట్టాలి. సాంగ్స్ కానీ ఫైట్స్ కానీ ఎలా ఉన్నాయండి? సూపర్ సాంగ్స్ ఫైట్స్ వదిలే, ఆయన యాక్షన్ మెగాస్టార్ లెవెల్ కాకుండా చాలా ఎక్కువగా ఉంది సినిమాలో. సూపర్ సూపర్ డూపర్ హిట్ సినిమా, అందులో నో డౌట్. సినిమా సూపర్ ఎక్సలెంట్ మెసేజ్ ఓరియంటెడ్ ఫిలిం సార్. చూడాలి కంపల్సరీ, ప్రతి ఒక్క భారతీయుడు చూడాలి, చిరంజీవి గారు కూడా ప్రతి ఒక్క భారతీయుడు చూడాలి, ప్రతి ఒక్క ఫ్యాన్ చూడాలి. సూపర్ సూపర్ అండి, సినిమాకి ఉన్నాయి. బాగాలేదు. సూపర్ ఉందా? సూపర్ స్పెషల్ ఏంటి సినిమాలో? చాలా బాగుంది, చాలా ఎలా ఉంది? బాగుందండి, చాలా బాగుంది. ఎలా ఉందండి సినిమా? ఎలా ఉందండి? సూపర్ సినిమా కాదు, అద్భుతం. ఏసి బాగా నిద్ర బాగా వచ్చింది. బాగుందన్న, చాలా బాగుందన్న, సూపర్. బాగుందండి, బాగా తీశారు సినిమా, బాగుంది. సూపర్ బ్లాక్ బస్టర్ చెప్పారు. ఇది ఒక ఇన్స్పిరేషన్ మూవీ. ఇన్స్పిరేషన్ చాలా మంది వస్తారు. సినిమాకి అసలు సూపర్ హిట్ అన్న, బ్లాక్ బస్టర్. శరణ్ సినిమాలు బ్లాక్ బస్టర్. ఇదే సినిమా కళాశాలకి, ఇది సినిమా కాదు, ఒక చరిత్ర. బ్లాక్ బస్టర్ చరిత్ర సినిమా. దేశంలో ఇండియన్సే కాదు, గిరిజనులు కూడా ఉన్నారని గుర్తింపు తెచ్చే సినిమా. ఆస్కార్ అవార్డు ఖచ్చితంగా వస్తుంది సినిమాకి. బ్లాక్ బస్టర్ బొమ్మ. రంగస్థలంతో ఇదే బ్లాక్ బస్టర్. బుచ్చిబాబుకి బ్లాక్ బస్టర్. ఇదే లాస్ట్ 15 minutes రంగస్థలం తర్వాత పెద్ద బ్లాక్ బస్టర్. సూపర్. ఫైట్లు కానీ సాంగ్స్ కానీ ఎలా అనిపించింది? ఒక సాంగ్స్ కాదండి, ఒక మంచి రామ్ చరణ్ అంటే మంచి మెసేజ్. ఓన్లీ రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ సూపర్, సూపర్. ఓన్లీ రామ్ చరణ్. లాస్ట్ హాఫ్ అన్ అవర్ ప్రతి ఒక్కరికి కంట్లో నీళ్ళు వస్తుంది, ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కంట్లో నీళ్ళు వస్తాయి. రామ్ చరణ్ చించేశారు. నేను ఆడలేస్తారు, పోరాడాను. బాగుందండి. ఇప్పటి వరకు చూసిన సినిమా కన్నా ఇప్పుడు ఎలా అనిపించింది? అంటే రామ్ చరణ్ ఇందులో కొత్తగా చూపించారు కదా. అది స్పోర్ట్స్ కదండి, కొంచెం బాగుంది, డిఫరెంట్ గా ఉంది మూవీ. అన్ని ఉన్నట్టు కాకుండా బాగుంది. సమాధానం సినిమాకి. సాంగ్స్ కానీ ఫైట్స్ కానీ ఏ రెహమాన్ గారిది కదా, చాలా బాగుందండి. ఏ రెహమాన్ మ్యూజికల్ హిట్స్ అయితే బాగుంది. మూవీ కూడా ఓవరాల్ గా బాగుంది. బాగుంది సినిమా. మళ్ళీ ఇంకొకసారి చూడమా ఏంటి? సూపర్ అండి, సూపర్ బ్రో, చాలా బాగుంది. నైస్. ఓకే, బాగుంది. బాగుంది, చాలా బాగుంది. అంటే ఇప్పటి వరకు చూసిన రామ్ చరణ్ ని ఇప్పుడు కొత్తగా చూపించారా? ఏమైనా ఎలా ఉంది అంటే ఎలా అనిపించింది? రామ్ చరణ్ చాలా కొత్తగా కనుక అన్ని సినిమాల మీద సినిమా రామ్ చరణ్ చాలా బాగున్నాడు. సాంగ్స్ కానీ ఫైట్స్ కానీ ఎట్లా అనిపించింది? సాంగ్స్ చాలా బాగున్నాయి, డ్యాన్స్ చాలా బాగున్నాయి. అంటే ఒక మెసేజ్ పరంగా ఏ రకంగా చూపించారు? మెసేజ్ అంటే రామ్ చరణ్ అన్ని సినిమాల మీద ఈ సినిమా చాలా డిఫరెంట్గా యాక్ట్ చేస్తాడు, చాలా బాగుంది, చాలా బాగుంది. మేడం, అది ఎప్పుడెప్పటి నుంచో ఎదురు చూసిన ఈ పెద్ద సినిమా ఈరోజు రిలీజ్ అయింది, ప్రీమియర్ షో, ఎట్లా అనిపించింది? బాగుందండి, చాలా బాగుంది. రామ్ చరణ్ ని కొత్త గెటప్ లో చూపించారు, రెజ్లింగ్ స్టార్ కింద చాలా బాగా చేశారు, చాలా బాగుంది. ఫ్యామిలీ పరంగా బాగా చూడొచ్చు. సినిమా చాలా బాగుందండి. జనరల్గా ఏదైనా రిలీజ్ బెనిఫిట్ షోలు చూస్తే థియేటర్లో అరుపులు ఏమైనా వస్తాయి, కానీ ఈ షో చూసినప్పుడు నిజంగా హార్ట్కి హత్తుకుంది. ఒక ఇన్స్పిరేషనల్ స్టోరీ. అంటే నేను చాలా సినిమాలు ఫస్ట్ షోలు చూశాను, కానీ ఇంత ఎమోషనల్గా అంటే బెస్ట్ కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ రామ్ చరణ్. అలాగే ఇండస్ట్రీలో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ స్టోరీ అండ్ దిస్ విల్ బీ ద బెస్ట్ వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ ఇన్ తెలుగు ఇండస్ట్రీ. అండ్ అంత పెద్ద హీరో ఇలాంటి స్టోరీని ఎంచుకోవడం అనేది చాలా అప్రిషియేషన్ చేయాలి. సో ఇది తప్పకుండా తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే ఒక మంచి మూవీగా గుర్తుండిపోతుంది. అలానే ఆయన పెర్ఫార్మెన్స్కి జాతీయ స్థాయిలో ఒక అవార్డు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని తప్పకుండా నేను భావిస్తున్నాను. ఎలా ఉందండి సినిమా? రామ్ చరణ్ తేజ్ చాలా అద్భుతంగా నటించారు. ముఖ్యంగా క్రీడల్ని ప్రోత్సహించే విధంగా ప్రభుత్వాలు కూడా ఇలాగ ప్రోత్సహించాలనేటువంటి ఒక మంచి మెసేజ్ని రామ్ చరణ్ తేజ్ ద్వారా ఇవ్వటం అనేది చాలా అద్భుతంగా ఉంది. ఈ సినిమా మంచి రికార్డు స్థాయిలో మాత్రం ఆడుతుందని చెప్పేసి మేము కోరుకుంటున్నాం.
ఎలా ఉందండి సినిమా? సినిమా చాలా బాగుందండి. మంచి సందేశాత్మక చిత్రం ఇచ్చారు. అంత పెద్ద హీరో అయ్యి ఉండి ఇటువంటి కథను అన్ని ఎన్నుకోవడం చాలా మేము అప్రిషియేట్ చేస్తున్నాము. ఇలాంటి గ్రామీణ క్రీడల్లోనే మంచి ఉన్నత క్రీడాకారులు ఉంటారని చెప్పి ఈ చిత్రం సందేశాత్మకంగా రూపొందించారు. చిత్రం అయితే చాలా బాగుందండి. మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీ, గుడ్ మూవీ. ఇప్పటి వరకు పెద్ద అనే మూవీ కోసం చాలా రోజులు బట్టి ఎదురు చూశారు. ఈ రోజు ప్రీమియర్ ఎలా ఎంజాయ్ చేశారు? ఫస్ట్ హాఫ్ అంతా చాలా ఎంజాయ్ చేసామండి. సెకండ్ హాఫ్ వచ్చినప్పటికి రామ్ చరణ్ గారిని మేము చూసి మంచి హార్ట్ఫుల్ టచింగ్ అయ్యింది. చాలా హార్ట్ఫుల్ ఉంది. ఇలాంటి సందేశం చిత్రం ముందు ముందు మరింత వస్తే గ్రామీణ క్రీడల్లో కూడా మంచి కుర్రోళ్ళకి మంచి ఎంకరేజ్మెంట్ గా ఉంటుందనేసి ఆశిస్తున్నాం. బాగుంది. నెవర్ బిఫోర్ స్టోరీ, మంచి మెసేజ్. ఊరి కోసం అంత కష్టపడి అంత గెలవడం చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. 3 hours మూవీ చాలా బాగుంది. ఎలా ఉంది సినిమా? బాగుంది. ఏం నచ్చింది నీకు సినిమాలో? ఫైటింగ్ నచ్చిందా? రామ్ చరణ్ ఫైట్ నచ్చిందా నీకు? ఎలా ఎంజాయ్ చేసావు? బాగా ఎంజాయ్ చేసావా? ఓకే. సినిమా మాత్రం బాగోడం లేదు సార్. బేభత్సం చేస్తాడు రామ్ చరణ్ క్యారెక్టర్ అండ్ యాక్టింగ్ అయితే బ్లాక్ బాస్టర్ మూవీ. ఇంకా బుర్రపాడు. మంచి మెసేజ్ ఓరియంటెడ్ పిక్చర్. ఒక మనిషికి గుర్తింపు అనేది ఎలా ఉండాలనేది బాగా చెప్పారు. చాలా బాగుంది. నేను వేసిన సూపర్ అన్న సినిమా చాలా బాగుంది. సూపర్, చాలా బాగుంది సినిమా. సూపర్, చాలా బాగుంది. ఏం నచ్చింది మీకు సినిమాలో? సెంటిమెంట్ ఎక్సలెంట్. ఎలా ఉందండి సినిమా? రామ్ చరణ్ యాక్షన్ అయితే ఇంకా ఫంటాస్టిక్. ఈ సినిమాలో రామ్ చరణ్ కష్టం ఉండగా అల్టిమేట్ అది. ఇంకో చెప్పంటే ఈ సినిమాలోనే ఎమోషన్ సూపర్ గా ఉంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. పెద్ద కూడా తిరిగే లేదు. చాలా బాగుంది. ఏం నచ్చింది మీకు సినిమా? నాకు జగతిక్ బాబు గారు యాక్టింగ్ చాలా బాగుంది. ఇచ్చి పడేస్తారు సార్ మాత్రం. ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయి. సాంగ్స్ మాత్రం చాలా బాగుంది. ఐటమ్ సాంగ్ అయితే ఇంకా బాగుంది. ఫస్ట్ టైం చూసేయండి. బాగుంది. సూపర్ డూపర్. సినిమా అయితే ఎడిట్ అన్న. జానీ మాస్టర్ డ్యాన్స్ సూపర్, డ్యాన్స్ కంపోజింగ్ సూపర్. రామ్ చరణ్ కష్టపడ్డాడండి. ఏ రకమైన కూడా సంగీతం సూపర్ బాగుందండి. రామ్ చరణ్ అయితే హైలైట్ అన్న. దీంట్లో సూపర్. జగపతి బాబు ఇంకా హైలైట్ సూపర్. బాగుందండి, చాలా బాగుందండి. సూపర్ బాగుందన్న. బాగుంది. చాలా బాగుంది. నిజం చెప్తే తట్టుకోలేరు ఎందుకు వచ్చింది. సూపర్ అండి సినిమా. బాగుంది. చాలా బాగుంది. మళ్ళీ పుడతావా? బాగుంది. సూపర్. సూపర్ సూపర్ భయ్య.